హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కర్మన్య వాదిక రస్తే మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ప్రెజెంట్స్ నెక్స్ట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే సిటీలో వరుసగా హత్యలు అయితే జరుగుతుంటాయి గైస్. ఎవరో బ్రూటల్గా చంపేసి అమ్మాయిలని పడేస్తూ ఉంటారు. అలా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. కేసుని అయితే ముందుకు తీసుకెళ్తారు గైస్. ఇంకోవైపు బ్రహ్మాజీ గారికి ఒక అమ్మాయి అయితే దొరుకుతుంది గైస్. ఎవరు అమ్మాయిని బ్రూటల్గా కొట్టేసి పడేస్తారు. బ్రహ్మాజీ గారు అయితే కేసుని అయితే ముందుకు తీసుకెళ్తారు. ఇంకోవైపు ఒక యాక్సిడెంట్ కేసు కూడా ఉంటుంది గైస్. పోలీసులు ఆ కేసుని అయితే టేకప్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు యాక్సిడెంట్ కేసుని కూడా. ఇలా 3 కేసెస్ అయితే వస్తాయి గైస్. దానికి సంబంధం లేని ఈ 3 కేసెస్ని ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. పోలీసులు అయితే ముందుకు తీసుకెళ్తారు ఆ కేసెస్ని. మరి 3 కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, మరి పోలీసులు ఏం తేల్చారు ఈ కేసులో, మరి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, మరి 3 కేసులకు ఏమైనా కనెక్షన్ ఉందా, ఉంటే అదేంటి, మరి వరుసగా అమ్మాయిలని ఎవరు చంపుతున్నారు ఇంత బ్రూటల్గా, మరి బ్రహ్మాజీ గారికి దొరికిన ఆ అమ్మాయి ఎవరు, మరి తనకేం జరిగింది పాస్ట్లో, మన స్టోరీ ఉందా, మరి దేనివల్ల తను ఇలా కొట్టి పడేశారు, మరి యాక్సిడెంట్ కేసులో తేలింది ఏంటి, మరి దీనికి సంబంధించిన ఎంక్వైరీలో తేలిందేంటి, పోలీసు కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్లారు, లేదా ఈ 3 కేసులకు ఏమైనా కనెక్షన్ ఉందా, ఉంటే అదేంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకేలాగా అనిపించింది గైస్. ఎలా చెప్పాలంటే స్టార్టింగ్ మంచిగా స్టార్ట్ అవుతుంది గైస్. చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా అనిపించింది. అంటే దానికి ఆ కేసు ఏదైతే చూపిస్తారో 3 కేసులు చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంటాయి. 3 కేసెస్ కూడా అంటే దానికి సంబంధం ఉండదు, సపరేట్గా నడుస్తుంటాయి కేసెస్. ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, కేసులు ముందుకు తీసుకెళ్తుంటారు, చాలా బాగా తీసుకెళ్తుంటారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కడ మనకి బోర్ అని ఫీల్ అవ్వదు. చాలా గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా, ఎంగేజింగ్గా, అరే ఏమవుతుంది, ఏదో ఉంటుంది, ఏదో బాగానే చూపిస్తున్నారు, సంథింగ్ ఏదో గట్టిగానే ఉంటుంది స్టోరీ అని అయితే అనిపించింది నాకు కూడా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా అలాగే అనిపించింది అందరివి. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో మనకి మూవీ మీద ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది గైస్. అసలు ఎక్కడ ఎంగేజ్ కానీ, థ్రిల్ కానీ, గ్రిప్ కానీ ఎక్కడ ఉండదు. ఏదైతే మన ఫస్ట్ హాఫ్లో ఎంగేజింగ్గా, ఆ థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్ ఏదైతే చూపించారో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ మీద ఇంట్రెస్టే పోతుంది మనకి. అసలు ఎక్కడ మనకి కన్విన్సింగ్గా అనిపిస్తుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మూవీ, ఎట్టటో వెళ్ళిపోతుంది, ఎవరెవరు వస్తూ ఉంటారు, మూవీ అంటే పొంతలు లేకుండా నడుస్తుంటుంది మూవీ మొత్తం. క్లైమాక్స్ అయితే అస్సలు ఇంప్రెసింగ్ అనిపించలేదు. నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, క్లైమాక్స్ ఏదో ఉంటుంది, గట్టిగా చెప్తారు, ఏదో బ్యాక్ స్టోరీ ఉంటుందని అనుకున్నాను, కానీ నాకైతే అంత ఇంప్రెసింగ్ అనిపించలేదు ఏదైతే క్లైమాక్స్ ఉందో. సెకండ్ హాఫ్ మాత్రం లిటరలీ పేషెన్స్ని చూస్తుంది. చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది సెకండ్ హాఫ్. ఎక్కడో అంటే పొంతలు లేకుండా వెళ్ళిపోతుంటుంది మూవీ. క్యారెక్టర్స్ కూడా అంతే ఏం వస్తుంటారు, పోతూ ఉంటారు, ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైతే ఫస్ట్ హాఫ్లో చూపించిన ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్గా చూపించారో సెకండ్ హాఫ్లో అదే మిస్ అయింది గైస్. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఏదో గట్టిగా చెప్తున్నారు, ఏదో స్టోరీ ఉంది అన్నట్టే తీసుకెళ్లారు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అస్సలు బోరింగ్గా ఉంటుంది మూవీ, అస్సలు చూడలేము. నాకైతే సెకండ్ హాఫే చాలా బోరింగ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది గైస్. పర్ఫార్మెన్సెస్ అందరు చాలా బాగా చేస్తారు. బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు, చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఏదైతే మూవీ స్టార్ట్ అయిందో, ఏదైతే ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిందో అక్కడి వరకు మాత్రం మూవీ చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అబ్బో అసలు ఎటో వెళ్ళిపోతుంది, చాలా కన్ఫ్యూజింగ్గా, క్లైమాక్స్ కూడా అసలు ఇంప్రెసింగ్గా లేకుండా ఎండ్ అయిపోయిందా అన్నట్టయితే ఉంటుంది గైస్. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అయితే కలగదు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది మూవీ మీద, ఎక్కడ ఇంప్రెసింగ్గా అనిపించదు. కానీ పర్ఫార్మెన్స్లు అందరు చాలా బాగున్నాయి, ఎవరు డిసప్పాయింట్ చేయలేదు. పర్ఫార్మెన్స్ మాత్రం అందరివి బాగున్నాయి, చాలా బాగా యాక్ట్ చేస్తారు అందరూ, ప్రతి ఒక్కరు వాళ్ళ ది బెస్ట్ ఇచ్చారు. అది సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, క్లైమాక్స్ ఇంకా బాగా రాసుకొని ఉండుంటే బాగుండేది మూవీ. సెకండ్ హాఫ్ మాత్రం లిటరలీ చాలా అంటే చాలా మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది, అలా ఉంటుంది సెకండ్ హాఫ్. అందుకే మూవీ నాకైతే జస్ట్ ఓకే, గుడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే బ్యాడ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, గుడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బ్యాడ్ అనిపించింది అంతే. ఈ మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 2.5. అది కూడా ఫస్ట్ హాఫ్ సూపర్గా అనిపించింది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి అంతే తప్ప సెకండ్ హాఫ్ మాత్రం ఇగ్నోర్ చేయండి గైస్. ఒకవేళ చూడాలనుకుంటే ఓటీటీ కాబట్టి ట్రై చేయండి, అంతేగాని కొత్తగా అంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొత్తగా ఏమో మనకి అనిపించదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంగేజ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది, సెకండ్ హాఫ్ అయితే కొత్తగా ఏమో అనిపించదు, సేమ్ అదే రొటీన్ ఫామ్లో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్కి వస్తే చూస్తా అనుకుంటే చూడండి, లేదా ఇగ్నోర్ చేయండి మూవీని. ఓకే, ధర్మన్నే వాదిక రస్తే మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.